ఎప్పుడు కూడా ఏది ఎక్కువగా మనుషులు ప్రైజ్ చేస్తారో, మనుషులల్లా మీ ఎడల చప్పట్లు కొట్టినప్పుడు మీకు శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. డోంట్ ట్రై టు బీ పాపులర్ బికాస్ దట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అంతా పాపులారిటీ కావాలి. అందరికీ ఏం కావాలి? జనాల నుండి చప్పట్లు కావాలి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇదే మిమ్మల్ని నాశనానికి నడిపిస్తుంది. వారు మీ ఎడల మిమ్మల్ని పొగుడుతూ ఉంటే మీకు శ్రమ. ఎందుకంటే వారి పితరులు అబద్ధ ప్రవక్తల ఎడల ఇలాగే పలికారు, జాగ్రత్త. అంటే అర్థం ఏంటి? చెడు చేస్తున్నా సరే వారి దగ్గరికి వెళ్ళి తప్పట్లు కొడుతూ అబ్బాబ్బాబ్బాబ్బా ఏం చేశారండి అంటే అర్థం ఏంటి? వీడికి కాదు, ఎవరు కొట్టించుకుంటున్నారో వాడికి సీట్ కన్ఫర్మ్ అయింది అని అర్థం. కొట్టేవాడు బాగుంటాడు, వీడు పైకి లేపి వాడిని ఎక్కడికో తీసుకెళ్ళి పడేస్తాడు, వాడి కథ అయిపోయింది. అర్థమవుతుందా? కొట్టించుకునే వాడికి శ్రమ. కాబట్టి పీపుల్ హూ ఆర్ డిజైరింగ్ టు బికమ్ పాపులర్ ఈజ్ నాట్ బీన్ గివెన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో అది లేదు. దేవుడే నిన్ను ఫేమస్గా చేస్తే ఆయన ఆశీర్వాదము ద్వారా, ఆయన అభిషేకము ద్వారా అది ఒక ఆశీర్వాదము, అది భాగ్యమే. కానీ నిన్ను నీవుగా లోకం మాదిరిలో వెళ్ళుచు జనరంజకముగా నీవు అవ్వాలి అంటే అది కుదరదు. ఎందుకంటే నీ చుట్టూ ఎవరు చేరుతారు? క్లాపర్స్ చేరుతారు. వారు కనుక వారి ర్యాపింగ్ ఓపెన్ చేశారంటే అడ్రస్ ఉండవు. ఎంతోమందిని సమాధి చేసేసారు ఆల్రెడీ వాళ్ళు, చాలా ఎక్స్పర్ట్స్ వాళ్ళు. When it comes to the narrow gate which leads to life, though it is not popular, but it is a blessing for you. ఇదే దేవుడు నీకు సెలవిస్తున్నాడు. జీవమునకు నడిపించే యేసయ్య అనబడేడు మార్గము, యేసయ్య అనుగ్రహించే నిత్య జీవము అనబడేడు దేవుడే అనుగ్రహించు ఈ జీవము, అది శాశ్వతమైనది, అది నీకు భాగ్యమై ఉన్నది, అది నీకు ఆశీర్వాదమై ఉన్నది. ఎప్పటికైనా నిన్ను నీ గమ్యానికి చేర్చి నీకంటే ఎక్కువగా దేవుడు అనుకున్న ఆ యొక్క చోటుకి నిన్ను చేర్చి దేవునితోనే నీ ఉండులాగున చేస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక.